అంతేకాకుండా వాళ్ళు ఇలా అనుకున్నారు, అప్పుడు అందరికీ మన పేరు తెలుస్తుంది, మనం ఇక ఎప్పటికీ విడిపోము. వాళ్ళు తమ గర్వం గురించి మాత్రమే ఆలోచించారు. దేవుని గురించి కాని, దేవుని ఆలోచన గురించి కాని ఆలోచించలేదు. అప్పుడు ప్రభువు పరలోకం నుండి చూశారు. పట్టణాన్ని, గోపురాన్ని గమనించాడు. దేవుడు అన్నారు, వాళ్లంతా ఒకే భాష మాట్లాడుతున్నారు. తమ గర్వం కోసమే ఆలోచిస్తున్నారు. ఇలానే జరిగితే వాళ్ళు ఏది పడితే అది చేస్తారని అనుకున్నారు. అందుకని దేవుడు ఆశ్చర్యకరంగా ఒక పని చేశాడు. వారి భాషను తారుమారు చేశారు. ఒక్కసారిగా వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారు. ఒకడు ఇటుక అడిగాడు, కాని అతని స్నేహితుడు ఏమి అన్నాడో అర్థం కాలేదు. ఇంకొకరు సహాయం కోసం అరిచాడు, కాని మిగతావాళ్లు తల ఊపేశారు. అలా గందరగోళం అంతా వ్యాపించింది. Gospel Jiggles